తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక దీపం సీరియల్ స్టార్మాలో రాత్రి 8 గంటలకి ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం కత్తిపోటుకి గురైన దీప ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంది. అయితే కార్తీక దీపం లేటెస్ట్ ప్రోమో ప్రకారం చూస్తే ట్విస్ట్ బ్లాస్ట్ అయింది. దీపే అసలైన వారసురాలు అని దాసు కార్తీక్ కి చెప్పేశాడు. అయితే ఇది కళ ఏమో అని కొంతమంది అనుకుంటున్నారు. ఎక్కువ శాతం ఇది కళ అయి ఉండదు. ఎందుకంటే ఒకవేళ కళ అయితే అందులో రీక్యాప్ లాగా చూపించరు. ప్రస్తుతం టీఆర్పీ కార్తీక దీపంకి డౌన్ అవుతుంది కాబట్టి ఈ నిజాన్ని బయట పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దాసు కార్తిక్ కి దీపే శివనారాయణ ఇంటి వారసురాలు అన్న నిజాన్ని చెప్పేశాడు. జ్యోత్స్న తన కూతురు అని దాసు చెప్పేస్తాడు. దాంతో ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ కథ ఎలాంటి మలుపు తిరగబోతోంది అనే విషయానికి వస్తే, కథలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి అనే విషయానికి వస్తే, ప్రస్తుతం వారసురాలు దీపే అనే నిజం దాసుకి తెలిసింది. అయితే ఇప్పుడు కార్తిక్ కి తెలిసింది. అంతేకాని వెంటనే కార్తిక్ ఈ నిజాన్ని అందరికీ బయట పెట్టడు. కార్తిక్ కూడా కొంతకాలం తనలోనే ఆ నిజాన్ని దాచుకొని ఏవో ప్రయత్నాలు చేసినట్లు చూపిస్తారు. అంతేకాని కార్తిక్ నేరుగా వెళ్లి అందరి ముందు దీపే వారసురాలు అన్న నిజాన్ని బయట పెట్టడు. ఖచ్చితంగా కార్తీక దీపం రాబోయే ఎపిసోడ్స్ ఇలాగే ఉండబోతున్నాయి. ఒకేసారి నిజాన్ని బయట పెడితే సీరియల్ ఏం సాగదు. కాబట్టి ఖచ్చితంగా కార్తిక్ కూడా ఇప్పుడు నిజాన్ని బయట పెట్టడు. మరికొంతకాలం పాటు కార్తిక్ కూడా ఈ నిజాన్ని దాచేస్తాడు. దీప ప్రాణాపాయ స్థితి నుండి బయటపడి దీప చక్కగా కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాతే ఆ విషయం గురించి ఆలోచిస్తానని అనుకోవచ్చు. కార్తీక దీపం సీరియల్ ఊహించని ట్విస్ట్లతో ఆద్యంతం ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. కార్తీక దీపం సీరియల్లో దాసు కార్తీక్ కి నిజం చెప్పేయడం మీకెలా అనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. కార్తీక దీపం సీరియల్లో నిజం తెలిసిన కార్తిక్ వెళ్లి శివనారాయణతో తన సొంత మనవరాలు దీపే అనే నిజాన్ని చెప్తాడని మీలో ఎంతమంది అనిపిస్తోంది? దాచేస్తాడు అని మీలో ఎంతమందికి అనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.